మెల్లగా పాకుతున్న చల్లని కాఫీ. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు, మన మేజర్ శ్రీనివాస్ గారు. మరి గ్రూప్ 2లో ఏదో కొత్త అప్డేట్స్ వచ్చాయంట, మరి ఆయననైతే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? ఐఎమ్ వెరీ గుడ్ అండి. ఓకే, సో ఈ గ్రూప్ 2లో ఏదో న్యూ అప్డేట్స్ వచ్చాయంట కదా, ఏంటి అవి? అదే అండి, మన అభ్యర్థులందరూ కూడా టీజీపీఎస్సీ నుంచి వాళ్ళు నెక్స్ట్ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందని చెప్పేసి డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ 15-16 తారీఖుల్లో ఈ ఎగ్జామ్ షెడ్యూల్ ఉంటుందని చెప్పేసి జస్ట్ టీజీపీఎస్సీ వాళ్ళు అనౌన్స్ చేయడం అనేటువంటిది జరిగిందండి. 2 రోజులు ఎగ్జామ్ జరుగుతుంది. మొత్తం 4 పేపర్లు. మార్నింగ్ 10 o'clock to 12:30 వరకు ఒక పేపరు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు మరొక పేపరు. అలాగా 15th and 16th 15th రోజున 2 పేపర్లు అండ్ పేపర్ 1 అండ్ పేపర్ 2, అండ్ 16th రోజున పేపర్ 3 అండ్ పేపర్ 4 ఎగ్జామ్స్ అనేటువంటివి జరుగుతాయి. అయితే అభ్యర్థులకి ఇప్పుడు టార్గెట్ పడిపోయిందండి. టార్గెట్ ఇన్ని రోజులు బట్టి కూడా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అభ్యర్థులకు ఉన్నటువంటి సమస్య ఏంటి అంటే, చదువుదామంటే ఇంట్రెస్ట్ రావట్లేదు, డేట్ ఎప్పుడో తెలియదు అంటారు. తీరా డేట్ ఇచ్చిన తర్వాత టెన్షన్ పడతారండి. నౌ డేట్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. నౌ యూ స్టార్ట్ డూయింగ్ రివర్స్ ఇంజనీరింగ్ చేయడం స్టార్ట్ చేయండి. డిసెంబర్ 15th నుంచి ఎన్ని రోజులు ఉన్నాయో క్యాల్కులేట్ చేసుకోండి. ఎగ్జాక్ట్గా క్యాల్కులేట్ చేసుకుని మనకి ఇన్ ద మంత్ ఆఫ్ ఆల్మోస్ట్ ఆల్ వీఆర్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ఆగస్ట్. సో సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఎగ్జాక్ట్గా చూస్తే 3 నెలల 15 రోజులు లేదా 3 నెలల 25 రోజులు ఉన్నాయి. సో ఈ యొక్క 100+ డేస్ని ఏ విధంగా వినియోగించుకోవాలి అనేటువంటి చూసుకుంటే, ఇప్పుడు కొత్తగా సబ్జెక్టు చదివేటువంటి సమయం కాదు. ఆల్రెడీ మీరు ఏదైతే చదివారో దాంట్లో బాగా పెర్ఫెక్ట్ అవ్వండి. ఇది ఆల్రెడీ త్రిబుల్ ఆర్ టెక్నిక్లో రీడ్, రిపీట్ అండ్ రివైజ్ అనేటువంటి టెక్నిక్ ఏదైతే ఉందో మీరు ఆల్రెడీ చదివేశారు. ఇప్పుడు రిపీట్ చేయవలసినటువంటి సమయమో, రివైజ్ చేయవలసినటువంటి సమయమో. సో సబ్జెక్ట్ని మీరు ఇప్పుడు వరకు ఏదైతే ఆల్రెడీ నేర్చుకున్నారో దాన్ని పదే పదే రివిజన్ చేయడం అనేటువంటి చేయండి. మీకు ఉన్నటువంటి ఆ పెద్ద నోట్స్ ఏదైతే ఉందో ఆ పెద్ద నోట్స్ని జాగ్రత్తగా చదువుకుంటూ దాన్ని షార్ట్ నోట్స్గా మార్చుకుని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏమన్నా ఉంటే కనుక దాన్ని పదే రివైజ్ చేసుకోవడం అనేటువంటి ప్రారంభించండి. కొత్త పుస్తకాలు చదవడం అనేటువంటిది ఈ టైంలో చేయవలసినటువంటి పని కాదు. ఆల్రెడీ మీరు ఈ పాటికే సిలబస్ అనేటువంటిది పూర్తి చేసుకుని ఉండాలి. ఒకవేళ కనుక మీరు పూర్తి చేసుకుని లేకపోయినట్లయితే మీరు ఇమీడియట్గా ఈ మంత్ ఎండింగ్లోనే నెక్స్ట్ 15 డేస్లోనే దాన్ని పూర్తి చేసుకుని ఇమీడియట్గా దాన్ని రిపీట్ చేయడానికి, రివైజ్ చేయడానికి ఈ సమయాన్ని ఉపయోగించాలండి. ఆ విధంగా మీరు ప్లాన్గా. రెండోది ఏంటి అంటే, మీకు ఇప్పుడు మంత్లీ ప్లానింగ్ అనేటువంటిది ఉండాలి, వీక్లీ ప్లానింగ్ అనేటువంటిది ఉండాలి. ప్రతి సబ్జెక్ట్లో కూడా మీకు టాపిక్స్ ఉన్నాయండి. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 3 పేపర్లో, పేపర్ 2లోను, పేపర్ 3లోను, పేపర్ 4లోను సెక్షన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. అలాగే జనరల్ స్టడీస్లో మనకు ఉన్నటువంటి ఆ 15 పార్ట్స్ 12 పార్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటి గురించి కూడా మీరు జాగ్రత్తగా బైఫర్కేట్ చేసుకుని వాటిని జాగ్రత్తగా వీక్లీ ప్లానింగ్ గానో, అలాగే ఫోర్ట్నైట్లీ ప్లానింగ్ గానో, మంత్లీ ప్లానింగ్ గానో పెట్టుకోండి. సరిగ్గా మాట్లాడుకుంటే వీ హ్యావ్ లెస్ దెన్ ఏ మంత్ ఫర్ ఈచ్ పేపర్. ఒక్కొక్క పేపర్కి మీరు గట్టిగా మాట్లాడుకుంటే ఎన్ని రోజులు ఉన్నాయంటే 25 రోజులు ఉన్నాయి. 25 రోజులు ప్లానింగ్ చేసుకుని ఒక్కొక్క పేపర్కి మీరు చదువుకోవడమా, లేకపోతే దాన్ని మిక్స్ చేసి చదువుకోవడం అనేటువంటిది. ప్రిపరేషన్ అనేటువంటిది జనరల్ స్టడీసు రివిజన్ పార్ట్లో పెట్టుకోండి. 2, 3, 4 ఎప్పుడైతే చదివేస్తారో జనరల్ స్టడీస్ అనేటువంటిది ఆటోమేటిక్గా కవర్ అవుతుందండి. కాబట్టి ఉన్నటువంటి తక్కువ సమయాన్ని ఏం చేస్తారు, మీరు ఒక ప్లానింగ్ అనేటువంటిది వేసుకోండి. ఆ ప్లానింగ్ డైలీ ప్లానింగ్ ఉండాలి, వీక్లీ ప్లానింగ్ ఉండాలి, మంత్లీ సబ్జెక్ట్ వైజ్ ప్లానింగ్ ఉండాలి. ఈ మూడిట్ల ప్లానింగ్తోనూ కోఆర్డినేట్ చేసుకుంటూ, సింక్రనైజ్ చేసుకుంటూ చదివిన దాన్ని బాగా స్ట్రెంథన్ చేసుకోండి. మోడల్ ఎగ్జామ్స్ కూడా రాసుకుంటూ ఉండండి. ఈ విధంగా కనుక మీరు లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ కనుక చేయగలిగినట్లయితే ఖచ్చితంగా సక్సెస్ మీదే అవుతుందండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.